గడిచిన ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వం పరిపాలనా విధానం ఏ విధంగా ఉందంటారు? అసలు అభివృద్ధి ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు ఉన్న వృద్ధిలోనే అభివృద్ధి బాగుంది. ఇప్పుడు ఇసుక అంటే సామాన్యుడు ఒక మాదిరోడు కట్టాలంటే వల్ల కావట్లా. అప్పుడు ఎంత 1400, 1500, 2000 లోపల ట్రక్ వచ్చేది. ఇవాళ అలాంటి ఇసుక 5000, 6000 అంట. ఏం కట్టగలుగుతారు? నా దగ్గర సుమారు 2 లక్షలు ఉన్నాయి. ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, మామూలు ఫౌండేషన్ కూడా రావట్లా. అది ఒక కూలోడికి ఇవ్వగలుగుతావు, ఒక మేస్త్రికి ఇవ్వగలుగుతావు, దేనికి ఇవ్వగలుగుతావు? అభివృద్ధి ఏముందండి? అసలు ఏముంది? జనాలు మోసం చేసి ఇది ఒకసారి అని డొల్లిచ్చారు. 9 నవరాత్రాలలాగా అయిపోయింది. 9 నవరాత్రాలు ఏముంది చెప్పండి? అమ్మఒడి అన్నారు, ఇది అన్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అన్నారు. నలుగురు అన్నారు. నలుగురు లేదు, ఒక్కరికి కూడా తిన్నంగా లేదు. పీజీ నివాళులు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు? కాలేజీలో ఎగ్జామ్ వచ్చారు, మొత్తం క్లియర్ అని చేస్తే మేము ఎత్తుకున్నాం, పైన వాళ్ళు పడా మాకు ఇవ్వండి అంటున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి? చేర్పించాక అది అభివృద్ధి ఏమీ లేదండి. 4 సంవత్సరాలు ఏమీ లేదు. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంగా అదేదో ఉన్న బాగానే ఉండి రాజధాని అన్నారు, అది అట్ట ఆగిపోయింది. పోలారం మేము చేస్తున్నారు, అది అట్ట చెదలబడిపోయింది. 3 రాజధానాలు. ఎందుకంటే 3 రాజధానాలు దేనికి? ఎత్తున పెడతాను కాబట్టి. పోలారం ఏది? ఎత్తిపోతల పథకం పెట్టువారి గుడి కాడ ఓపెన్ చేశారు. ఏమన్నా వచ్చిందా? గోదావరి అని కృష్ణానది కలుపుతా ఉన్నారు. ఏమన్నా ఒక సొక్క వచ్చిందా? ఎక్కడ పనులు అక్కడ చదిలి పడిపోయినాయి. ఏమొచ్చినాయి చెప్పండి? అభివృద్ధి ఏముంది? చొక్కాలు వేసుకుని తిరగటం కాదండి. వెనకమాల చొక్కాలు వేసుకోలేని వాళ్ళు కూడా పరిస్థితులు చూడాలి. వాళ్ళ చరిత్రలు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటని చూడాలి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జాబులు లేవు. హైదరాబాద్ చూడండి, వాళ్ళు అబ్బోని ఏడుతున్నారు. ఎన్ని డబ్బులను పంపించగలుగుతారు? చదువులు అయిపోయినాయి. ఈ యూనివర్సిటీలో ఈ లేవు, క్యాంపస్ లేవు, ఏమీ లేవు. చదువులు అయిపోయినాయి. హైదరాబాద్ వెళ్ళలేక మళ్ళీ తాగి పనులు చేస్తున్నారు. ఎందుకు? చదివించుకొని సుఖమే ఉంది. రెక్కల ముక్కలు చేసుకున్నాం. వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఏ జాబులే అయ్యి చెప్పండి? రాజధాని కొద్దిగా డెవలప్ అయితే అన్న పిల్లలకు అయ్యాయి, అదీ లేదు. పోలారం అన్నారు, అదీ లేదు. ఇదే అయిపోయింది. ఇంకేంటి? ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, చేసుకునే వాళ్ళు ఉంటారు, 2 జోడాలు ఉంటారు, పిల్లోళ్ళు ఉన్నారు, తీసుకొని. ఇప్పుడు మందులు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి వచ్చి 5000 రూపాయలు అవుతున్నాయి వాళ్ళ మందులు. సింపుల్ చదువుతున్నాయి. 5000 రూపాయలు అయితే కథ నడవట్ల. వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉండాలిగా. చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో ఆయమన్న కట్ట 800 నుంచి 900 రూపాయలు ఉండేది. ఇవాళ ఆ కట్ట 1300 రూపాయలు అయింది. నిన్న తెచ్చా 900 తెచ్చిన కట్ట 1350 రూపాయలు అయింది. బియ్యం కట్ట నెల వస్తాయి. అలాంటి ముసలోళ్ళు ఏం చేయగలుగుతారు? గ్యాస్ బండ 1000 రూపాయలు అంటే ఏం కొనగలుగుతాం? 2 నెలలు రావడానికి కానా కట్టివ అవుతుంది. చంద్రబాబు నాయుడు టైంలో 500 రూపాయల బండ బాగుండేది. ఇవాళ నిత్యావసర వస్తువులు ఏం కొనగలుగుతున్నాం? 100 రూపాయలు తీసుకెళ్తే 2 రోజులు రావట్లేదు సరుకులు. ఒక ఆయిల్ 100 రూపాయలు ప్యాకెట్ ఉంది మినిమం. పామాయిల్ ప్యాకెట్ అంతా 70 రూపాయలు అండి. పారదంగా నూనె ఇదివరకు ఎంత? 35 రూపాయలు, 40 రూపాయలు ఉండేది. 60-70 రూపాయల నూనె వాళ్ళు 110 రూపాయలు అయింది. ఏం కొంటారండి? అభివృద్ధి. కూరగాయలు కొనే పరిస్థితి లేదు, సరుకులు కొనే పరిస్థితి లేదు. ఇవాళ కందిపప్పు 200 రూపాయలు అంట. ఆనాడు అంత 65-70 రూపాయలు ఉండేది ఆ కందిపప్పు. ఇవాళ కోటా కొట్టు కూడా అమ్ముతున్నారు 65 రూపాయలు, 70 రూపాయలు. ఏం కొంటాం? ఏం బతుకుతాం? ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగిందండి. మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ లేనిపోయిన అన్ని రోగాలు వచ్చి అతను చేయలేని పరిస్థితులు వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒక ఎడ్యుకేషన్ ఉందా? అమ్మఒడి అన్నారు, ఏమీ లేదు. ఇప్పుడు పడిందా తిన్నంగా చెప్పండి? ఏది? అది మహిళలన్న 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అవసరం. అది ఒక మహిళ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు 18,000 రూపాయలు అవసరమా? లేని సుఖం. నువ్వు ఆడపిల్లలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిండు 18 నిన్నోళ్ళకి 1500 రూపాయలు వేస్తానండి. అది బాగుంది. ఇంకా ఇది ఎందుకు? అందులోనే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నారు, మళ్ళీ డ్వాక్రా డబ్బులు మాఫీ మండేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు సంవత్సరం 1,00,000 రూపాయలు వచ్చేవాళ్ళు. ఎందుకై? దాని సుఖమా? ఇవాళ ఎర్రబుచ్చి ఇచ్చిండు, రేపు పొద్దున ఎలక్షన్లు వస్తాయి. మహిళలు ఎట్టేయాలి చెప్పండి? ఎట్టేస్తారు? 45 సంవత్సరాల వాళ్ళకి నిన్నోళ్ళు 18,000 చిల్లర డబ్బులు అండవు. వాళ్ళు ఎట్టేయాలి. ఎవరు ఏమంటున్నారు? మాకు ఇన్ని వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. అది ఆఫర్లు అంటుండవు, చూస్తున్నారు. ఎర్రి జనం దేనికైనా నమ్ముతారు. అది బంగారం ఇస్తానంటుండవు, అయినా నమ్ముతారు. రేపు పొద్దున జరిగేది లెక్క ఇట్లా. ఈ చేతి ఈ అన్న తెత్తను, ఈ చేతి ఎంత ఖర్చు పెడతాను ఒకసారి లెక్క వేయండి. ఇప్పుడు 10,000 బ్యాంకులో బండి, ఆ 10,000 ఎత్తను, ఆ 10,000కి ఎంత కడుతున్నాం మనం లెక్క ఎత్తనా? పాలు 80 రూపాయలు అంట. ఇవ్వాలి వాళ్ళ 40-50 రూపాయలు ఉండి. అది ఏట మాసం వాళ్ళ 400-500 ఉండే మాసం వాళ్ళు 800 రూపాయలు అయింది. ఆయమన్నాడు తినేది కావట్లా. ఏం కొనే పరిస్థితి లేదు, ఎటు వెళ్ళే ప్రయాణాలు లేవు. అది మధ్య తరగతి పరిస్థితి ఏంటి? ఒకటి తెచ్చి 4 తినాలంటే ఏంటి పరిస్థితి చెప్పండి? ఈ వ్యాపారాలు చేసి దీంట్లో
ఓన్లీ మేమే వ్యాపారాలు చేస్తున్నాం. ఆన్లైన్ వచ్చింది, బిజినెస్లు పడిపోయినాయి, ఏం చేయలేకపోతున్నాం. అట్టే ముక్కొని ములుకు ఇప్పుడు మా పిల్లోడు ఉండవు, జాబ్ చేయాలి, జాబులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి చెప్పండి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి యువతకి నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి గత ఎన్నికల్లో చెప్పారు. నేడు 2.3 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. చూపించండి, ఎవరికైనా చెప్పమానండి. హైదరాబాద్ పాండి, చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేకపోవాలి, ఇసనపేట వెళ్దాం పాండి. ఇంటికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు జాబులు లేక, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొట్టుకుంటున్నారు ఇంటికాడ. అది ఎక్కడ ఉంది జాబ్ వాళ్ళు ఇవ్వటమే, క్యాలెండర్ ఎవడైనా వదులుతుంది, నువ్వైనా వదులుతా, నేనే వదులుతా. అక్కడ చూపించాలిగా. ఏది ఎక్కడ ఉంది చెప్పండి. అభివృద్ధి అభివృద్ధి అన్నారు, ఏమీ లేదు. ఏంటంటే వాళ్ళ నాన్న 2 ఏళ్ళు చేసిండు, ఈయన కూడా చేయాలని చేసిండు, ఇక అంతా. అది చెప్పుకోవడానికి రెండోది ఏమీ లేదు, ఏమీ ఉండదు. ఈ ఎమ్మెల్యేలలో కూడా ఎటుంటే అటు నడుస్తున్న రాజకీయాలు కూడా విచిత్రంగా ఉంది. మన బోటు నలిగిపోతున్నాం బండ కింద పడి. మన క్యాండిడేట్ అనుకుని లుట్టుకుని అందులోకి వెళ్తారు, కండ వేసుకొని తిరుగుతుండవు. ఎందుకు ఇప్పుడు మన బోటోడు ఏమైపోవాలి, బండ కింద అంటే ఈయనకి నలుపుతున్నారు. అది మనం అనుకుంటున్నాం. ఇవాళ అలా అంటాడు, కొద్దిగా అభివృద్ధికి వచ్చాడు, లుట్టుకుని జారిపోతుండవు. ఇంక రేపు పొద్దున ఇంటికి వచ్చి ఏం మాట్లాడతారు ఆయన, ఏం మాట్లాడతారండి. ఇప్పుడు మనం అనకూడదు, రేపు సమాదాసే ఉండో 30 ఏళ్ళు పాటు తిరుగుతుండో. ఎప్పుడు తిరగల, పల్లెలు తిరిగిండు 25 ఏళ్ళ క్రితం వేసినప్పుడు. ఇప్పుడు తిరగనోడు వాళ్ళు తిరిగిండు, వైసీపీ కండా కట్టుకోండు. ఎవరికి వేయాలి ఓటు, జనాలు ఎవరికి వేయాలండి? మా తెలుగుదేశం అని పాట పాడిండు కాంగ్రెస్ మీద. మరి వాళ్ళు ఏ పాట పాడతారో, ఎన్టీఆర్ మీద పాడతారా, చంద్రబాబు నాయుడు మీద పాడతారా, లేదా లోకేష్ మీద పాడతారా పాట? చెప్పండి. మరి వాళ్ళే అడు తిరిగిపోయినప్పుడు మన బోటోళ్ళు ఎంత అంటున్నా. అది మనకు వెళ్దా, మన చొక్కాలు తీసుకొని తిరగటం ఎందుకు, చేయటం ఎందుకు, ఇవన్నీ? గతంలో తిరువురు బహిరంగ సభ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, కట్టలేరు బ్రిడ్జికి నేను నిధులు శాంక్షన్ చేస్తానని చెప్పేసి. నేడు జగన్మోహన్ రెడ్డి నిధులు శాంక్షన్ చేయకుండా ఎంపీ గారి కోటాలో కేసీఆర్ నాని గారు నిధులు శాంక్షన్ చేశారు. ఇది ఎందుకని, మన అది తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎంపీ గారు ఎందుకని శాంక్షన్ చేయలేదు, ఇప్పుడు ఎందుకని శాంక్షన్ చేశారు? ఇప్పుడు కేసీఆర్ నాని కూడా రాబట్టుకోవాలని ముందుకు ఆహ్వానించారు. ఆయన దాంట్లో నిధులు కోటాయించుకు చేసి ఇప్పుడు లక్ష్మీ నిధి వచ్చిండు, ఏం చేసిండు? ఒక పని చేసిండు, చిన్న పని. 4 ఏళ్ళు అయిపోయింది, ఏమన్నా చిన్న పని ఏదన్నా ఒక్కటి చేసిండా? ఏదన్నా బిజ్జీ చేసిండా చెప్పండి? ఏం చేసిండు? అది అయ్యి అన్నారు, ఏమీ లేదు. ఎప్పుడు ఎట్టుందో అప్పుడు ఎట్టుంది. ఆ టీడీపీ ప్రభుత్వంలో పోసారు సిమెంట్ రోడ్లు, అయ్యే ఉన్నాయి, ఇప్పుడు వరకు ఏమీ లేదు. ఆయా మన ట్యాపులు రావు. ఆ పంచాయతీ ఒకటి గెలిచింది, దానికి సుఖం లేదు. అది ఇక దేనికండి అభివృద్ధి లేనప్పుడు? ఏదైనా చేసేవాళ్ళు వస్తే శుభ్రం చేస్తే బాగుంటుంది, లేకపోతే లేదు. ఇవాళ కాసేపు ఓ దాంట్లో, రేపు కాసేపు ఓ దాంట్లో. ఎందుకండి ఈ రాజకీయాలు ఏంటి, లోకం ఏంటి, ఏంటిది అసలు? రాజకీయం అంటే ఏంటి? ఇంత పిల్లోడు చదువుతున్న రాజకీయం అంటే ఏంటని. అది అది అట్లా ఉంటుందండి. ఇంటింటికి కుళాయి పథకం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, తర్వాత నేను అమలు చేస్తాను. ఇప్పుడు అదే ఇంటింటి కుళాయి పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ చాలా చోట్ల స్టార్ట్ చేశారు. ఇది ఎందుకని? కొన్ని ఇళ్లలో పెట్టిండు, కొన్ని ఇళ్లలో ట్యాబ్లు వేయించారు, లోనకి బాగా సెట్టింగ్ చేసుకుని పెట్టుకున్నారు. ఆ ట్యాబ్లు ఏది వదల. అక్కడ పోలారు ఉంది తెల్లారిపల్లి దగ్గర, అది వదులుతానన్నారు. అది అట్టే మసిగట్టిపోయింది, రాలా. ఇప్పుడు ఆనాడు చెప్పి మన ఇంటింటి కుళాయి ఫ్రీ అని, ఈయన చెప్పింది రాలా. ఇంటింటి కుళాయిలు రాలా, లేవు, అభివృద్ధి లేదు. ఆ నీళ్ళు వస్తే కాసేపు వస్తాయి అంతే. ఆ వాటర్ ఇప్పుడు అసలు మోటార్ వేయించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎర్రటగ్గులో పోవాల్సి వస్తుంది.